పియాస్ వరల్డ్. ఈరోజు ద ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ, ఇది అందరి ఫేవరెట్ అండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర ద ఫేవరెట్ కర్రీ ఏంటి అంటే చికెన్ అనే చెప్తారు కదా. సో ఆ చికెన్ కర్రీ ఎలా చేస్తారో మీకు కూడా చూపిస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి మీరు కూడా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ నేను 1/2 kg చికెన్ తీసుకున్నా. కర్రీకి సరిపడినంత ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, చెక్క, పసుపు, కారం, ఉప్పు, కసూరి మేతి, గరం మసాలా, యాలకులు అంటే ఒక 1 or 2 వేసుకోవచ్చు. ఇది ధనియాల పౌడర్ అండ్ 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక బిగ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 పచ్చిమిర్చి. అండ్ ఇది నేను ఒక స్మాల్ ఆనియన్ అండ్ గసగసాలు నానబెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది వేసుకుంటే టేస్ట్ అమేజింగ్గా ఉంటుంది. ఇంకొకటి 2 కట్టల చిన్న కట్టల కొత్తిమీర. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చేలో ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసామండి. ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. మనము ఆల్రెడీ హీట్ ఎక్కేసింది. ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది కొంచెం లైట్ హీట్ ఎక్కితే చాలంటే, ఎక్కువ ఎక్కినా మనం ఈ గరం మసాలాలు ఈ స్పైసెస్ వేసే లోపల మాడిపోతాయి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క అండ్ ఒక్కటే యాలక్కాయ, అండ్ బిర్యానీ ఆకు కొంచెం తుప్పుకొని వేసుకోవచ్చు అండి. బిర్యానీ ఆకు ఇంకా మనం వేసుకోవాల్సుకున్న స్పైసెస్ ఇవే. సో ఇప్పుడైతే ఇవి లైట్గా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. నేను ఈ ఆనియన్స్ అనేవి వీటికి పొడుగ్గానే కోసుకున్నాను అండి. నాన్ వెజ్ కర్రీస్లో కొన్ని వాటికి ఇలా పొడుగ్గా కోసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇవి అనేది గోల్డెన్ బ్రౌన్ రావాలి, మంచిగా వేగిపోవాలి ఆనియన్స్ అనేవి. మనము ఇప్పుడు బిర్యానీకి ఎలా వేయించుతాం ఆనియన్స్ అనేవి అలా అంత పర్ఫెక్ట్గా కాకపోయినా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో అండ్ పచ్చిమిర్చి కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నా. అండ్ కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఆనియన్స్ వేయడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు. సో ఇది అనేది వేగనిద్దామండి మంచిగా. ఇది అనేది మంచిగా వేగాలి. సో ఇలా వదిలేద్దాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు చూస్తున్నారుగా మంచిగా వేగిపోయింది. ఆనియన్స్ అనేవి మెత్తబడిపోయినాయి. లైట్ అంటే లైటిష్ గోల్డెన్ కలర్లో వచ్చినాయి. సో ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే దీనిలో మనము ఆనియన్ కూడా వేసుకున్నాం కాబట్టి అది పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి కొంచెం వేగితే చాలు. సో అండ్ ఇప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఇది అది ఒకటేసారి వేగిపోతుంది. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నానండి. ఏదైనా ఫ్రెష్ చేస్తే దాని టేస్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. సో ఇప్పుడు అనేది ఇది వేగి మంచిగా ఆయిల్ అనేది తేలాలి పైకి. ఇప్పుడు వేసుకున్నాం కదండి. ఇప్పుడు లైట్గా కొంచెం కసూరి మేతి, ఇది ఇట్లా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఇప్పుడు వేసుకుంటేనే మంచిగా మనం చికెన్ వేసినాక చికెన్కి మొత్తం పడుతుంది. అండ్ కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలండి. సో ఇదంతా కలుపుకొని వేగనిద్దాం ఆ పేస్ట్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మంచిగా ఆయిల్ తేలిపోయింది పైకి, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. సో చికెన్ అనేది ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి. ఎందుకనంటే వాటరీ ఉంటుంది కదా, కొంచెం అడుగున వాటర్ అనేది ఉంటుంది కదా. సో ఒక్కొక్క పీస్ అనేది తీసుకొని వేసుకోవాలి మనం. సో
ఇదంతా కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్నాక మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయాలి. అంటే సాల్ట్, ఇది రాక్ సాల్ట్ అండి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాక రాక్ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రాక్ సాల్ట్ ఈ నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటే. సో ఇప్పుడైతే ఇది వేసేసుకున్నాను నేను. సో మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సో ఇది వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉండనిద్దామండి. చికెన్ నుండి వాటర్ అనేది రిలీజ్ కావాలి. రిలీజ్ అయ్యాక కొంచెం ఆ వాటర్లో ఈ చికెన్ మగ్గినాక, ఆయిల్లో మగ్గినాక మనం కారము ఈ మిగతావన్నీ వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇప్పుడు వాటర్ అనేది ఇంకిపోయి మంచిగా ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనం కారం అనేది వేసుకున్నాము. కారం 2 టేబుల్ స్పూన్స్, నాన్ వెజ్ కదా కొంచెం పడుతుంది. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇదంతా మంచిగా కలుపుకుందాం ఒకసారి. చూస్తున్నారు కదండి, మంచిగా కలుపుకున్నా ఇప్పుడు నేను. సో ఇది అనేది కొంచెం కారం అదంతా మగ్గాలి. ఇప్పుడైతే ఒకసారి కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అనేది చేద్దాం. సరిపోకపోతే యాడ్ చేసుకుందాం. కారం అనేది కొంచెం పడుతుందండి. ఉప్పు అయితే సరిపోయింది. మనం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. వాటర్ యాడ్ చేసుకున్నాక చూద్దాం. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దాం. కారం అదంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇది నేను ఇందాక అది పేస్ట్ పట్టుకున్నా కదా, ఆ పేస్ట్ పట్టుకున్న వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నా అంతే. సో ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. చాలు. ఇప్పుడు కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాక మీకు చూపిస్తాను. మళ్ళీ మంచిగా కలిపేసుకున్నానండి. కలిపేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా మీకు ముందే, ఒక 5 మినిట్స్ సిమ్లో, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది మనం ఇప్పుడు పెట్టుకొని 5 మినిట్స్ అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాము కర్రీ ఎలా ఉడుకుతుందో లేదో అని. సో చూడండి, మంచిగా ఉడుకుతుంది. సో ఒకసారి కలుపుకుందాం. మనం కొన్ని వాటర్ పోసుకున్నాం అండ్ ఇంకొన్ని వాటర్ ఏమో ఆల్రెడీ మనం స్టీమ్ వాటర్ వస్తాయి కదా, అవి ఆ వాటర్ ఈ వాటర్ తోటి ఉడికిపోయి దగ్గరికి అయిపోతుంది. మనం వాటరీగా ఉంది అని అనుకోవడానికి ఏం లేదండి. ఎందుకంటే ఇది మనం అది వేసాం కదా గసగసాలు అండ్ ఆనియన్ పేస్ట్. సో దానికి మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అని. సో ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు లిడ్డను ఓపెన్ చేశానండి. కుక్ అయిపోయింది మంచిగా. చూడండి, గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది బాగా. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనం. చూస్తున్నారు కదండి, ద ఎమ్మి చికెన్ కర్రీ. సో నేనైతే మా ఇంట్లో ఈ స్టైల్లోనే చేస్తాను. అంటే బేసికలీ ఒక స్టైల్ అనే కాదు, డిఫరెంట్ స్టైల్లో చేస్తాను. సో ఈరోజైతే ఈ స్టైల్లో చేసుకున్నా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ ఇలాంటి ఎన్నో బ్యూటిఫుల్ రెసిపీస్ కోసం చీఫియర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.